సో ఇప్పుడు వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూస్తే ఎక్స్పెండిచర్ అనేది ఎక్స్పెండిచర్ అంటే ఏంది, గవర్నమెంట్ రన్ అవ్వడానికి డే టు డేవి శాలరీస్, పెన్షన్స్, స్టేషనరీ బిల్స్ ఇవన్నీ కట్టడం ఇది అన్నట్టు. ఇది ఎగ్జిక్యూటివ్లో కానీ, జ్యుడిషియరీ కానీ, లెజిస్లేటివ్లో కానీ, కాన్స్టిట్యూషనల్ అండ్ స్టాట్యుటరీ బాడీస్లో. expenditures that do not create income generating assets of assets or permanent assets or financial assets. అంటే ఇవి ఏవి కొత్తగా క్రియేట్ చేయవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమైనా క్రియేట్ చేసేవి, రోడ్లు వేసేది ఇది కాదు. ఇది అంటే దీనివల్ల ఇప్పుడు పెన్షన్స్ ఇచ్చినాము, పెన్షన్స్ వల్ల దానివల్ల మళ్ళీ ఏమి లాభం రాదు. అంటే సోషల్గా లాభం ఉంటుంది, బట్ ఫైనాన్షియల్గా లాభం రాదు. అలా దట్ డు నాట్ క్రియేట్ ఇన్కమ్ జనరేటింగ్ అసెట్స్ ఆర్ పర్మనెంట్ అసెట్స్ ఆర్ ఫైనాన్షియల్ అసెట్స్ అంటే ఇవి అంటారు. లోన్ ఇంట్రెస్ట్ రేట్స్, సబ్సిడీస్, స్కాలర్షిప్ గ్రాంట్స్ ఇవన్నీ ఇక్కడనే కౌంట్ చేస్తాం అన్నట్టు. ఇంట్రెస్ట్ రేట్లు కానీ, సబ్సిడీస్ కానీ ఇట్లా అన్నట్టు. కొన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ చూస్తే ఎక్కువ అంటే ఇంట్రెస్ట్, మనం ఇంతకుముందు అప్పులు తీసుకుంటాం కదా, దాని ఇంట్రెస్ట్ అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. యూనియన్ ఒకవేళ లోన్ కట్టేసింది అనుకో, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇంకా ఫైనాన్స్ కమిషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉంటుంది కదా, స్టేట్స్కి, లోకల్ బాడీస్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్స్కి, పంచాయతీరాజ్ డెవలప్మెంట్కి, ఇదంతా గ్రాంట్ అంటే మనకు తెలుసు, అది రివర్స్ కట్టాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్తో. లోన్స్ అయితే ఇంట్రెస్ట్ కట్టాలి, రివర్స్ కూడా కట్టాలి, ఇది అన్నట్టు. సో ఫైనాన్స్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అవుతుంది. సబ్సిడీస్, ఫుడ్ సబ్సిడీస్, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ ఉంటుంది, అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకే వస్తుంది. ఫ్యూల్ సబ్సిడీస్, ఇంకా ఇంట్రెస్ట్ సబ్సిడీస్ ఫార్మర్స్కి కానీ, ఇంకేదైనా హౌసింగ్కి కానీ, ఇంక ఇలానే. రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చిన పెన్షన్ టు రిటైర్డ్ ఎంప్లాయీస్, అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే. ఏమైనా ఎకనామిక్ సర్వీసెస్ రిలేటెడ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అగ్రికల్చర్కి, ఎనర్జీకి, ట్రాన్స్పోర్ట్కి ఎకనామిక్ సర్వీసెస్ ఉంటాయి కదా, దానికి సంబంధించినవి. సోషల్ సర్వీసెస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీ. అడ్మినిస్ట్రేటివ్ మెషనరీ, పోలీసు, జైలు, ఎక్స్టర్నల్ అఫేర్స్ కింద వచ్చేటివి, ఎలక్షన్స్, పార్లమెంట్, జ్యుడిషియరీ. డిఫెన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ వితౌట్ లెజిస్లేచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అన్నట్టు. డిఫరెంట్ సంబంధించిన రెవెన్యూ ఎక్స్పెండిచర్స్, హోల్డర్ శాలరీస్ అవి కానీ, ఇంకా ఇట్లా అడ్మినిస్ట్రేటివ్ మెషనరీ, పార్లమెంట్, జ్యుడిషియరీ ఇవన్నీ కల్పించింది. ఇది టోటల్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఒక అప్రాక్సిమేట్లీ 31 lakh crore ఉంటుంది ఇండియాకు. రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏంటంటే రెవెన్యూ రిసిప్ట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇది అన్నట్టు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ సబ్సిడీస్ ఏంటంటే, సబ్సిడీ అనేది ఇది మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇండివిజువల్స్కి ఆర్ కంపెనీస్కి. ఎందుకంటే ఏదైనా బర్డెన్ ఉంటే దాన్ని తగ్గించడానికి ఇట్లా అని చెప్పి. ఇప్పుడు ఫుడ్, అమ్మ క్యాంటీన్లో ఫుడ్ అలాంటివి ఇది చేస్తుంది అన్నట్టు. టైప్స్ ఆఫ్ సబ్సిడీస్ చూస్తే చాలా ఉన్నాయి. డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేసి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసేది, పిఎం కిసాన్ అని 6,000 ఫర్ ఫార్మర్స్ ఉంటుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇస్తారు, బ్యాగ్స్. ఇప్పుడు గ్రాంట్ గివెన్ ఇన్ కైండ్. ఇప్పుడు ఫ్రీ స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్, బుక్స్ పూర్ చిల్డ్రన్కి అది గివెన్ ఇన్ కైండ్. ఇండైరెక్ట్ సబ్సిడీస్ చీప్ ఫీస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, కెరోసిన్, చీప్ యూరియా, చీప్ ఇలా ఇవి వచ్చేవని. ఇంప్లిసిట్ సబ్సిడీస్, గవర్నమెంట్ కొన్నిసార్లు ఏం చేస్తుంది అంటే ఇది సప్లైని తగ్గించడానికి ఫారిన్వి దాంట్లోనే ప్రైజెస్ పెంచుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇంపోర్ట్ ప్రైజెస్ పెంచుతుంది అన్నట్టు. అలా
ఇంకోటి క్రాప్ సబ్సిడైజేషన్, అంటే ఇప్పుడు ట్రైన్స్లో చూస్తాం జనరల్ టికెట్ రేట్ తక్కువ చెప్పి అదే వేరే గుడ్స్ లేకుంటే గుడ్స్ రేట్ ఎక్కువ చెప్తారు, గుడ్స్ ట్రాన్స్పోర్ట్ రేట్ ఎక్కువ చెప్తారు. ఇది క్రాస్ సబ్సిడైజేషన్. రెగ్యులేటరీ సబ్సిడీస్ అంటే ఏంటంటే స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది కంపెనీస్కి ఇస్తాయి, ఫార్మర్స్ దగ్గర ఇంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు అని. ఇంకోటి ఏంటంటే ప్రొక్యూర్మెంట్ సబ్సిడీస్, ఎఫ్సిఐ ద్వారా చేస్తారు అన్నట్టు. ఫుడ్ గ్రెయిన్స్ ఎంఎస్పి ధర కొన్నింకే. ఇంట్రెస్ట్ సబ్సిడీస్ సబ్వెన్షన్, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది అగ్రికల్చర్ లోన్స్ మీద దాని మీద. ఇంపాక్ట్ ఏంటంటే మెరిట్ గుడ్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సైంటిఫిక్ రీసెర్చ్, సబ్సిడీస్ అనేవి ఇక్కడ మంచి అవుట్కమ్స్ తేవచ్చు హెల్త్ కేర్లో అక్కడ. కాకపోతే డీజిల్ మీద దాని మీద ఇస్తే నెగిటివ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ వాడతారు. ఈ యూరియా కూడా ఎక్కువ వాడతారు యూరియా మీద సబ్సిడీ ఇస్తే. కాకపోతే గోస్ట్ బెనిఫిషరీస్ వల్ల ఒక్కొక్కసారి సబ్సిడీ లీకేజ్ అవుతుంది, ఇది అన్నట్టు. ఇక్కడ ఒక నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే ఏం లేదు, మల్టిపుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు కదా ఏజెన్సీస్, అవన్నీ తగ్గడానికి ఎన్ఆర్ఏ అనేది ఒక కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెడుతుంది రిక్రూట్మెంట్ నాన్ గెజెటెడ్ పర్సనల్స్కి, ఇన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి. ఇంకా మిగతా ఎస్ఎస్సి కానీ ఐబీపీఎస్ కానీ మెయిన్ ఎగ్జామ్ కడితే రెస్పెక్టివ్ ఇలా టైమ్ కాస్ట్ ఫర్ రిక్రూటింగ్ తగ్గిపోద్ది అలా అని చెప్పారు అన్నట్టు. సో ఇది. ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ శాలరీస్ చూస్తే 7th పే కమిషన్లో ఏం చేసింది, ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఆ రికమెండేషన్స్ అనేవి 2016 7th పే కమిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే 2016 నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది. అక్కడ ఏంటంటే పే మ్యాట్రిక్స్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు పే బ్యాండ్ అండ్ గ్రేడ్ బ్యాండ్ ఉండే, పే మ్యాట్రిక్స్ అది కొత్తగా పెట్టిండు. పే బ్యాండ్ని గ్రేడ్ పేని తీసేశారు. సో ఇది అన్నట్టు. రెగ్యులేటరీ బాడీస్ శాలరీస్ పెంచారు, మినిమం పే కూడా పెంచారు, మ్యాక్సిమం పే కూడా పెంచారు అలా అని చెప్పి. సో ఇలా ఒక ఫార్ములా అడాప్ట్ చేసుకుంటుంది వేజెస్ని కంప్లీట్ చేయడానికి పీరియాడిక్ ఇంటర్వెల్లో. సో 8th పే కమిషన్ ఉండకపోవచ్చు అట్లాగే 8th పే కమిషన్ కూడా మళ్ళీ 2025లో నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్రెస్ట్ ఫ్రీ అలవెన్సెస్ ఉంటుండే అప్పట్లో, పర్చేజ్ ఆఫ్ బైస్కిల్ అవన్నీ తీసేసింది అన్నట్టు. ఇంట్రెస్ట్ బియరింగ్ అడ్వాన్సెస్ని మాత్రం పెట్టింది అన్నట్టు. సో ఇది. ఇంకా పే కమిషన్ డియర్నెస్ అలవెన్స్ అంటే ఏంటంటే ఇది గవర్నమెంట్ ఇస్తుంది అలవెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇన్ఫ్లేషన్కి ప్రొటెక్ట్ చేయడానికి. బట్ డియర్నెస్ రిలీఫ్ అంటే ఇది పెన్షనర్స్కి వచ్చేది డియర్నెస్ రిలీఫ్ ఇది అన్నట్టు. ఇంకా హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. గ్రాట్యుటీ అంటే ఒక లంపు సమ్ అమౌంట్ ఎక్స్, అది ఎంప్లాయర్ ఇస్తారు ఎంప్లాయీకి ఫర్ సర్వీస్ చేయడం, ఇన్ని ఇయర్స్ సర్వీస్ చేశారు కాబట్టి. సో ఇది రిటైర్మెంట్ అప్పుడు ఇస్తారు. నామ్స్ గవర్న్ అంటారు పేమెంట్ అండ్ గ్రాట్యుటీ యాక్ట్, పేమెంట్ అండ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం. నెక్స్ట్ 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది ఏంటంటే గవర్నమెంట్ ప్రామిస్ చేసింది మిలిటరీ పర్సన్కి ఎవరైతే సేమ్ ర్యాంకు సేమ్ లెంత్ ఆఫ్ సర్వీస్తో రిటైర్ అవుతారో డేట్ ఆఫ్ రిక్రూట్మెంట్ కాకుండా దానికి సేమ్ పెన్షన్ ఇస్తామని. అలా శాలరీ రిఫార్మ్స్ కూడా కొన్ని తెచ్చారు. సో ఇది అన్నట్టు మెయిన్గా.